రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, మన పొరుగు దేశమైన పాకిస్తాన్లో బలూచిస్తాన్లో తిరుగుబాటు జరుగుతోంది, ఖైబర్ పఖ్తూన్వాలో తిరుగుబాటు జరుగుతోంది. నేడు పాకిస్తాన్ మ్యాప్ని గనక మనం తీసుకుంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి దాదాపు 60% భూభాగం మీద పాకిస్తాన్ ప్రభుత్వపు అధికారం లేదు, ఆధిపత్యం లేదు, ఆజమాయిషీ అంతకన్నా లేదు. అంటే ఏ రకంగా చూసినా కూడాను ఇవి పూర్తి స్వతంత్ర భూభాగాలుగా ఉన్నాయి. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి స్వాతంత్ర పోరాట వీరులు అనుకోవచ్చును, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలని మనం చెప్పుకోవచ్చును, అవి రాజ్యమేలుతున్నాయి. పాకిస్తాన్ ఆర్మీ ఈ ప్రాంతాలకు వెళ్ళడానికి భయపడుతుంది. వెళ్ళినట్లయితే సైనికుడు ఒక ముక్కగా తిరిగి రావడం లేదు, అనేక పీసెస్గా బాంబు దాడిలో చిన్న భిన్నమైపోయి తిరిగి వస్తున్నాడు. ప్రాణాలతో వెళ్ళినవాడు ప్రాణాలతో తిరిగి వచ్చే పరిస్థితి లేదు. బలూచిస్తాన్లో ఉన్నటువంటి మొత్తం పాకిస్తాన్ భూభాగంలో 46% బలూచిస్తాన్ ఉంటుంది, 11% ఖైబర్ పఖ్తూన్వా ఉంటుంది. ఈ రెండు కలిపినట్టయితే దాదాపు 57%. ఈ 57%తో పాటు దక్షిణ పంజాబ్ ప్రాంతం ఏదైతే డేరా గాజీ ఖాన్, డేరా ఇస్మాయిల్ ఖాన్ ఈ ప్రాంతాలు ఉన్నాయో ఈ ప్రాంతంలో కూడాను సరైకి ప్రజలు కావచ్చును, మిగతా వాళ్ళు తిరుగుబాటు చేసేటప్పటికి దాదాపు 60% పాకిస్తాన్ పైన ఈనాడు పాకిస్తాన్కి ఆధిపత్యం లేదు, ఆజమాయిషీ లేదు. మ్యాప్లో ఉంది కానీ అది దేశంలో అంతర్భాగంగా లేదు. అక్కడ ప్రజలు పూర్తి తిరుగుబాటు చేస్తున్నారు. పరిస్థితి ఎంత భయంకరంగా ఉందంటే ఇటీవల పాకిస్తాన్లో చైనా దేశానికి సంబంధించినటువంటి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ యొక్క గ్రౌండ్ ఫోర్సెస్ యొక్క కమాండర్, ఆయన పేరు లీ చియావోమింగ్. ఆయన పేరు ఈ లీ చియావోమింగ్ వచ్చి పాకిస్తాన్లో పర్యటించారు. చైనా ఆర్మీ గురించి ఒక విషయం చెప్పుకోవాలి, అది చైనా దేశపు ఆర్మీ కాదు, అది చైనాలో ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీ యొక్క ఆర్మీ. చైనా కమ్యూనిస్టు పార్టీకి నాయకుడు షీ జిన్పింగ్, ఆయనే దేశానికి అధినేత. కాబట్టి ఆ ఆర్మీ ఏదైతే ఉందో అది ఆయనకి లొంగి ఉంటుంది, ఆయనే కమాండర్ ఇన్ చీఫ్. జీవితంలో తుపాకీ పట్టినా పట్టకపోయినా షీ జిన్పింగే చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చీఫ్. కానీ దానికి ఒక ఆర్మీ చీఫ్ ఉంటారు, అదేవిధంగా ఒక నేవీ చీఫ్ ఉంటారు, ఒక ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఉంటారు, మిగతా ఉంటారు. ఆ రకంగా చైనీస్ ఆర్మీ, దాన్ని గ్రౌండ్ ఫోర్సెస్ అంటారు. చైనీస్ గ్రౌండ్ ఫోర్సెస్ యొక్క కమాండర్ ఈయన లీ చియావోమింగ్. ఈయన పాకిస్తాన్కి వచ్చి పాకిస్తాన్లో ఉన్నటువంటి పాకిస్తానీ దేశాధ్యక్షుడు, పాకిస్తాన్లో కూడాను సైన్యమే ప్రభుత్వమే సైన్యం కాబట్టి ఆయన జనరల్ ఆసిమ్ మునీర్తో చర్చలు జరిపారు. ఆసిమ్ మునీర్తో చర్చలు జరిపింది దేని గురించి? ఆయన చర్చలు జరిపింది బలూచిస్తాన్ ప్రాంతంలో, ఖైబర్ పఖ్తూన్వా ప్రాంతంలో, అదేవిధంగా పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో జరుగుతున్నటువంటి తిరుగుబాట్లలో చైనా ఆస్తులను, చైనా సంపదలను, చైనీస్ సిబ్బందిని, చైనీస్ వ్యవస్థల్ని ఎలా కాపాడుకోవాలి, దీని గురించి ఆయన చర్చించేందుకు వచ్చారు. పాకిస్తాన్ సేనాధిపతి అయినటువంటి జనరల్ ఆసిమ్ మునీర్ ఆయనకు డీటెయిల్డ్ ప్రజెంటేషన్స్ ఇచ్చాడు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్, వీడియో ప్రజెంటేషన్స్ ఇచ్చి పాకిస్తాన్ ఆర్మీ చైనీస్ సిబ్బందికి, ఉద్యోగులకు ఏ రకంగా సహకరిస్తోంది, ఎలా వాళ్లకు భద్రతా ఏర్పాట్లు చేస్తుంది, పూర్తి వివరాలను ఇచ్చారు. సరిగ్గా ఆ సమయంలోనే చైనా సిబ్బంది పైన దాడులు జరిగినాయి. అదేవిధంగా బలూచిస్తాన్లో 36 గంటల్లో 130 మంది పాకిస్తాన్ సైనికులు బలూచ్ లిబరేషన్ ఆర్మీ చేతిలో చనిపోయారు. అంటే బలూచిస్తాన్లో చైనా వాళ్ళకి మేము రక్షణ కల్పిస్తామని చెప్పినటువంటి ఆర్మీ చీఫ్కి చెందినటువంటి 130 మంది సైనికులు, జవాన్లు ఖతమైపోయారు. అదేవిధంగా ఖైబర్ పఖ్తూన్వాలో దాడులు జరిగిన సరిగ్గా అదే సమయంలో దక్షిణ పంజాబ్లో అక్కడ ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో తండ్రి చనిపోతే నమాజ్ చదివేందుకు తమ సొంత ఊరికి వచ్చి ఆ మసీదులో నమాజ్ చదువుతున్నటువంటి 3 పాకిస్తానీ ఆర్మీ ఆఫీసర్స్ వాళ్ళ భద్రతా సిబ్బందితో సహా కిడ్నాప్ చేశారు. ఎవరు కిడ్నాప్ చేశారు? ఉగ్రవాదులు కాదు, లేకపోతే బలూచ్ స్వాతంత్ర వీరులు కాదు, ఖైబర్ పఖ్తూన్వాకి చెందినటువంటి వాళ్ళు కాదు, గజ దొంగలు కిడ్నాప్ చేశారు. పాకిస్తాన్లోని దక్షిణ ప్రాంతంలో గజ దొంగలు
వాళ్ళ దగ్గర రాకెట్ లాంచర్స్ ఉన్నాయి, మిసైళ్లను పంపే ఏర్పాట్లు ఉన్నాయి, వాళ్ళ దగ్గర శతఘ్నులు ఉన్నాయి. గజ దొంగలు, ఆ గజ దొంగలు వీళ్ళని కిడ్నాప్ చేసిన తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వం వాళ్లకు భారీ మొత్తంలో డబ్బులు రహస్యంగా, అఫీషియల్గా ఏమీ లేదు, చెల్లించిన తరువాత మొత్తం వాళ్ళని విడిచిపెట్టారు. కాబట్టి 60% భూభాగంలో పాకిస్తాన్ అధికారం లేదన్నటువంటి విషయం ఎప్పుడైతే చైనీస్ గ్రౌండ్ ఫోర్సెస్ చీఫ్ ఎవరైతే ఉన్నారో, కమాండర్ ఉన్నారు, లీ చియాంగ్ మింగ్కి తెలిసిందో, ఆయన ఇంకా పాకిస్తాన్లో ఉండి పాకిస్తాన్లో ఉన్నటువంటి చైనీస్ అసెట్స్కి పాకిస్తాన్ ఆర్మీ ఏ రకంగా రక్షణ కల్పిస్తుందో ఆయనకు అర్థం కాలేదు. ఏం చెయ్యాలో తెలియక తన పర్యటనను చాలా వేగంగా ముగించుకుని కార్యక్రమాలను హడావిడిగా పూర్తి చేసుకుని ఆయన పాకిస్తాన్ వదిలి బయటకు వచ్చేశారు. అంటే ఈరోజు పాకిస్తాన్ పరిస్థితి ఏంటంటే, పాకిస్తాన్లోని 60% భూమి అన్గవర్నబుల్, దానిని పాకిస్తాన్ ప్రభుత్వం అక్కడ పనిచేయదు. అక్కడ మామూలు గజ దొంగలు మిసైళ్లను, రాకెట్ లాంచర్స్ను వీటన్నిటిని ఉపయోగించి ఆర్మీకి సంబంధించిన వాళ్ళని కిడ్నాప్ చేస్తున్నారు. రక్షణ కల్పిస్తామని చెబుతున్నటువంటి పాకిస్తాన్ ఆర్మీకి చెందినటువంటి 130 మంది జవాన్లను 36 గంటల్లో ఖతం చేశారు. దీంతో చైనా ఆల్మోస్ట్ ఇప్పుడు సిపెక్ కావచ్చు, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కావచ్చును, గ్వాదర్ కావచ్చును, ఈ ప్రాంతంలో తన సొంత సైన్యాన్ని నియమించుకోవాలన్నటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా చెబుతున్నారు. అయితే సొంత సైన్యం ఏ మేరకు రక్షణ కల్పించగలదన్నటువంటి విషయం కూడాను ప్రశ్న చిహ్నాలు ఉన్నాయి. పాకిస్తాన్ ఆర్మీ వాళ్లకు రక్షణ కల్పించలేదన్నటువంటి విషయము ఇప్పుడు దాదాపుగా స్పష్టమైపోయింది. అయితే మన పత్రికల్లో చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ యొక్క గ్రౌండ్ ఫోర్సెస్ చీఫ్ పాకిస్తాన్ పర్యటన గురించి ఏం వార్తలు వచ్చాయి? ఈ వివరాలు ఏవి రాలేదు. ఆయన గురించి వచ్చినటువంటి వార్తలు మన మీడియాలో పాకిస్తాన్ సైన్యము, పాకిస్తాన్ ప్రభుత్వము చైనీస్ ఆర్మీ చీఫ్కి, గ్రౌండ్ ఫోర్సెస్ యొక్క చీఫ్ అయినటువంటి లీ చియామింగ్కి నిషానే హైదర్ ఇచ్చింది. నిషానే హైదర్ అంటే వాళ్ళ సర్వోచ్చ గౌరవం అన్నమాట. నిషానే ఇమ్తియాజ్ ఇచ్చింది. నిషానే హైదర్ సైనికులకు ఇచ్చేటటువంటిది. నిషానే ఇమ్తియాజ్ అవార్డు ఇచ్చింది. ఆ వార్త మన దేశంలో వచ్చింది. మన దేశంలో ఈ ఆర్మీ చీఫ్ యొక్క పర్యటనకు సంబంధించిన వార్తల్లో కశ్మీర్లో ఏ రకంగా భారత్ను అదుపు చేయాలి, ఒకే సమయంలో ఈస్ట్ అండ్ వెస్ట్ బార్డర్స్ అంటే పాకిస్తాన్ సరిహద్దు, అదేవిధంగా కశ్మీర్ సరిహద్దులో ఏ రకంగా భారత్ని దిగ్బంధనం చేయాలి, దీని గురించి చాలా విస్తృతమైనటువంటి చర్చలు జరిగినట్టుగా మన మీడియాలో వార్తలు వచ్చినాయి. మీరు ఏ జాతీయ ఇంగ్లీషు పత్రికని తీసి చూసినా కూడాను ఈ వార్తలే కనిపిస్తాయి. వాస్తవానికి ఆయన వచ్చిన సమయంలో ప్రధాన చర్చా విషయము చైనీస్ ఆస్తుల రక్షణ, చైనీస్ సిబ్బంది రక్షణ. ఆయన వచ్చి చర్చలు జరుపుతున్న సమయంలోనే 36 గంటల్లో 130 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయారు. దీనితో తన ఆస్తులకు కానీ వాటికి పాకిస్తానీ సైన్యం రక్షణ కల్పించలేదన్నటువంటి అవగాహనకు లీ చియామింగ్ వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన తన పర్యటనని వేగవంతంగా ముగించుకున్నారు, వెళ్ళిపోయారు. ఎందుకంటే సిపిఈసి, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, చైనా $65 బిలియన్ అక్కడ గుమ్మరించింది. అది ఇప్పుడు ఎందుకు పనికి రాకుండా ఉంది. వాళ్ళు కడుతున్నటువంటి పవర్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టుల పట్ల పాకిస్తాన్లో వ్యతిరేకత వస్తుంది. గ్వాదర్ని కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తోంది చైనా. మొత్తం మీద చైనా ఆర్మీకి సంబంధించిన గ్రౌండ్ ఫోర్సెస్ చీఫ్ యొక్క పర్యటన అభాసు పాలైంది. కానీ మన మీడియాలో మనం గనక చదివినట్టయితే భారత్ని ఏ రకంగా అడ్డుకోవాలి, ఇరువైపులా సరిహద్దుల్ని ఏ రకంగా కాపాడుకోవాలి, పాకిస్తాన్కి చైనా ఏ రకంగా సహకరించబోతోంది, ఈ విషయాలు మాత్రమే వచ్చాయి. కాబట్టి వార్త వెనుక ఉన్న అసలు వార్తను అర్థం చేసుకోవడము సగటు భారతీయుడు ఎప్పుడైతే చేసుకుంటాడో అప్పుడు నిజమైనటువంటి విషయం బోధపడుతుంది. లేకపోతే చైనీస్ మీడియా ప్లాంట్ చేసినటువంటి వార్తలే మన పేపర్లలో చలామణి అవుతుంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.